హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? పండగని బాగా సెలబ్రేట్ చేస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇవి మా పెరట్లో కాసిన రోజ్ ఫ్లవర్స్ చూడండి. అసలు ఇప్పుడే జస్ట్ ఇట్లా వర్షం పడ్డది. వర్షం పడేసరికి ఆ ఫ్లవర్స్ మీద అంతా వాటర్ డ్రాప్స్ పడ్డాయి. నేను చూపిస్తున్నాను చూడండి. వాటర్ డ్రాప్స్ పడ్డాయి, ఏదో చల్లినట్టే పడ్డాయి. ఎంత బాగున్నాయి కదా రోజ్ ఫ్లవర్స్. మా పెరట్లో కాసాయన్నమాట ఇవి. నేను పెట్టిన ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఎంత పటిష్టంగా, ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. రోజ్ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకనే ఇంట్లో ఎక్కువ నేను రోజ్ ఫ్లవర్సే పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం. ఇంకా ఇంకా కుండీల్లో కూడా ఉన్నాయి. కుండీలో ఇవి ఇంకా ఇప్పుడు ఇవి కుండీలో పెట్టాలి అన్నమాట. నేను కవర్లో కొన్ని కొమ్మలు కట్ చేసేసి కవర్లో పెట్టేసి మట్టి వేసి పెడతాను. పెట్టేసి మళ్ళీ కుండీలో షిఫ్ట్ చేసుకుంటాను. అలాగా చూడండి, రోజ్ ఫ్లవర్స్ తోటి నేను మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టమైన రోజ్ ఫ్లవర్సే అని కాదు ఫ్రెండ్స్, ఏ ఫ్లవర్ అయినా సరే నాకైతే చాలా ఇష్టం. వాటితోటి ఆడుకుంటూ ఎంతో మురిసిపోతూ ఉంటాను. తెంచాలని అస్సలు అనిపించదు. తెంచాలి, పాడు చేయాలి, నలపాలి అని అస్సలు అనిపించదు. ఒకవేళ కట్ చేసినా తెంచినా కూడా అమ్మవారికి పెడతానే తప్ప నేను మాత్రం అస్సలు తలలో పెట్టుకోను. నా చెట్టుకు కాసిన పూలని అమ్మవారికి అంకితం అనమాట. నా చెట్టుకు కాసిన ఏ పూలైనా సరే, ఏ కాయలైనా సరే. సో మా టెర్రస్ పైన ఇలా పెట్టేశాను. నాకైతే ఇప్పుడు వర్షం వస్తుందనేసి వర్షంతో ఇలా ఆడుకుంటున్నాను. అక్కడ అంతా వాటర్ వచ్చేసింది చూడండి. నేను గోరింట్లాగా పెట్టుకున్నాను. ఈరోజు ఇంకా అయిపోయింది కదా బోనాలు అనేసి పెట్టుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. ఇంకా వర్షం పడ్డది అనేసి ఈడ నుంచొని వీడియో చేస్తున్నాను. చాలా అంటే కుండీలలో చాలా పెడతాను ఫ్రెండ్స్ చెట్లు అయితే. ఇంకా కింద కూడా ఉన్నాయి చెట్లు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి నేను చూపిస్తున్నాను. రోజ్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి మా రోజ్ ఫ్లవర్స్. ఇది మా టెర్రస్ పైన ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది మాకు ఇక్కడ, లైట్గా పడుతూనే ఉంది. ఇక్కడ చూడండి, టచ్ మీ నాట్ చెట్టు ఉంది. ఈ టచ్ మీ నాట్ చెట్టుని అసలు ఇలా టచ్ చేయగానే ముడుచుకుంటుంది. నేను టైం పాస్ చేస్తూ ఉంటానన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, ఇలా ముట్టుకుంటే చాలా ముడుచుకుంటుంది. ఇది పనికి వస్తుంది అంటారు ఫ్రెండ్స్. దేనికి పనికి వస్తుంది అనేది మా అమ్మమ్మ చెప్పింది, పనికి వస్తుంది అని చెప్పింది. అందుకని అది వేపుగా పెరిగిపోయింది. నాకేమనిపిస్తుంది అంటే ఈ మొక్క పెరిగిపోయి మిగతా మొక్కల్ని ఎదగనివ్వట్లేదేమని నేను అనుకుంటున్నాను. కానీ మా అమ్మమ్మ ఏమంటుందంటే మంచిగా పనికి వస్తుంది, ఉండని అని చెప్పింది. సో అసలు ఆ రోజ్ ఫ్లవర్స్ని వదిలేసి పక్కకు కదలాలని